నమస్తే, వెల్కమ్ టు ఎస్డీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తంటికొండ ఘాట్ రోడ్లో పెళ్లి వ్యాన్ పల్టీలు, 7 మృతి, 10 మందికి గాయాలు. ప్రతి పేదవానికి ఖరీదైన వైద్యం అందిస్తాం. జెడ్ రాగంపేటలో 4,80,00,000తో పీహెచ్సీ భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. గత ప్రభుత్వాల తప్పిదాలతోటే భారీ పంట నష్టం, రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులు నాగిరెడ్డి. రైతులకు బేడీలు వేయడంపై అఖిలపక్షం ఆగ్రహం, కాకినాడలో కలెక్టరేట్ ముందు ధర్నా. పెళ్లి వేడుక చూసి ఆనందంగా ఇంటికొస్తున్న బృందం సభ్యులు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తంటికొండ ఘాట్ రోడ్లో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వ్యాన్ పల్టీలు కొట్టడంతో 7 మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర స్వామి ఆలయం ఘాట్ రోడ్డులో పెళ్లి వ్యాన్ తిరగబడి 7 మృతి చెందారు. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం రాత్రి 11 గంటలకు ఆలయ ప్రాంగణంలో పెళ్లి జరిగింది. గోకవరం మండలం టాకూరుపాలెం గ్రామానికి చెందిన పెళ్లి కొడుకు బంధువులు, రాజనగరం మండలం వెలుగుబంద గ్రామానికి చెందిన పెళ్లి కూతురు బంధువులు పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి అయిన తర్వాత బయలుదేరుతుంటే వ్యాన్ అదుపు తప్పి కొండపై నుంచి కిందకి పడిపోయింది. సుమారు 10 అడుగుల పైనుంచి కిందకి పడిపోవడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్లో సుమారుగా 25 మంది వరకు ఉన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో యాళ్ల శ్రీదేవి, నాగశ్రీలక్ష్మి, కంబాల భాను, సింహాద్రి ప్రసాద్, పచ్చకోన సింహం, హేమ శ్రీలత, గోపాలకృష్ణలు మృతి చెందగా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను తీవ్ర గాయాలైన వారిని రాజమహేంద్రవరం హాస్పిటల్కు తరలించారు. సంఘటనా స్థలాన్ని రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ షీమోషి బాజ్పేయి పరిశీలించారు. క్షతగాతులను రాజమహేంద్రవరం సాయి మరియు బొల్లినేని ఆసుపత్రిలో చేర్చారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చి మెరుగైన వైద్యం అందించాలని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు ఆసుపత్రి వైద్యులను కోరారు. వివాహానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొని వివాహం అయిన తర్వాత దానికి సంబంధించిన బంధువులందరూ కూడా ఒకే ఆటో టాటా ఏస్ మీద సుమారుగా 17 మంది ప్రయాణించడం, సెల్ఫ్ మోటార్ సరిగ్గా పనిచేయకపోవడం, టెక్నికల్ ఉంటుంది ప్రాబ్లం వల్ల డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వల్ల ఆ వెహికల్ ఏవైతే ఉందో అది వెనక్కి పాసాన్ అయిపోయి కొండ మీద నుంచి కింద పడటం వల్ల 7 మృతి చెందడం, మృతి చెందడం, మిగిలిన మొత్తం 17 మంది 7 మరణించగా 10 మంది కూడా ట్రీట్మెంట్ చేయిస్తూ ఉన్నాం. అయితే సంబంధిత డాక్టర్లు అంటే మాట్లాడి వాళ్ళకి చనిపోయిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మాట్లాడి వాటికి ఎక్స్ప్రెషన్ని ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. సార్, ఇప్పుడు అంటే నిరుపేద కుటుంబాలు ఇలా జరిగినాయి కదా, ఏమైనా మాట్లాడారు? సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళటం కానీ వాళ్ళ సాయం మాట్లాడతాం, చెప్తా ఉన్నాం. పోయిన వాళ్ళు అలాగే తీసుకురావడం, వాళ్ళ కుటుంబాలు ఆదుకునే విధంగా ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పేసి మాట్లాడి ఏదో సాయం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో ట్రీట్మెంట్ తగిన చేయించి వాళ్ళకు కూడా ప్రతి పేదవానికి ఖరీదైన వైద్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందించేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అన్నారు. జెడ్ రాగంపేటలో నూతనంగా నిర్మించే పీహెచ్సీ సెంటర్కు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. జగ్గంపేట నియోజకవర్గం జెడ్ రాగంపేటలో నేషనల్ హైవే ఆనుకున్న ప్రభుత్వ స్థలం 2 ఎకరాల భూమిలో 4,80,00,000 రూపాయలతో జగ్గంపేటకు సంబంధించిన ప్రైమరీ హెల్త్ నెంబర్ భవనాలకు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు దంపతులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ గుర్రపాలెం రోడ్లో జగ్గంపేట ప్రైమరీ హెల్త్ సెంటర్ శిథిలావస్థకు చేరడంతో గత పాలకులు ఎక్కడో మారుమూల ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేయడం ప్రజలు ఇబ్బంది పడడంతో సీఎం జగన్ గారిని జెడ్ రాగంపేట నేషనల్ హైవే ఆనుకుని సుమారు 5 కోట్ల రూపాయలతో ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అరకొర నిధులతో గుర్రపాలెం రోడ్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ రిపేర్ చేయించి
ప్రజలకు అందుబాటులో ఉండేలా నేషనల్ హైవే పక్కనే సకల సదుపాయాలతో నూతన ఆసుపత్రి నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లగల్ల దొరబాబు, బండారు రాజా, అత్తులూరు నాగబాబు, భూపాలపట్నం ప్రసాద్, గపూర్, ఐవి గోపి, బొడ్డు సత్యరాజు, గోకువరం చౌదరి, ప్రభుత్వ డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రింట్ మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారాలు, ప్రత్యేకించి ధన్యవాదాలు. ఏదైనా కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసినప్పుడు ప్రజల్లోకి ఒక ఇన్నోవేటివ్గా ఆ సమాచారాన్ని అందజేయగలిగేటువంటి ఏకైక ఆయుధం మీ ప్రెస్సే. ఇవాళ ప్రత్యేకించి గండేపల్లి మండలం జడ్డనాగంపేట సంబంధించినటువంటి ఈ ప్లేస్లో జగ్గంపేట సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని మార్చుకోవడం జరిగింది. ప్రజలకి సుమారుగా జగ్గంపేట నియోజకవర్గంలోనే ఎక్కువ భాగాన్ని కవర్ చేసేటువంటి ఈ సిహెచ్సి ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజల యొక్క ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత తెలిసినటువంటి వ్యక్తిగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రిక్వెస్ట్ చేసి శిథిలావస్థలో ఉన్నటువంటి సిహెచ్సికి ఏదో మరమ్మతులకి కొంచెం అమౌంట్ ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా అది ఎక్కడో గుర్రపాలెం రోడ్లో గతంలో కొన్ని నిర్లక్ష్యానికి గురయ్యి ఒక ప్రత్యేకించి విసిరి వేసారిపడినటువంటి ప్రభుత్వ ఆసుపత్రిగా ఉంది తప్ప ప్రజలకు అందుబాటులో లేకుండా ఒక మూలకి ఉండడం వల్ల అందుబాటులో లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకించి రిక్వెస్ట్ చేసి వాటిని నిధులు కేటాయిస్తే సుమారుగా 4.8 అంటే సుమారుగా 5 కోట్ల రూపాయలు 5 కోట్ల రూపాయలు ఈ సిహెచ్సికి నూతనంగా భవనాల నిర్మాణానికి అని చెప్పేసి మంజూరు చేయడం జరిగింది. ఆ ఏవైతే నిధులు ఉన్నాయో ఆ నిధుల్ని ప్రత్యేకించి ఇక్కడ జడ్రాగంపేటలో రోడ్డు హైవే NH16 ఆనుకున్నటువంటి ఈ ప్రాంతానికి తరలించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు ఇక్కడ హైవే ఆనుకున్నటువంటి ఈ చుట్టుపక్కల ప్రదేశాలందరినీ కూడా ఆసుపత్రి వైద్యం అందుబాటులో ఉండే విధంగా చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఆరోగ్యశ్రీ అవనవండి, విద్య అవనవండి, ఇవి ప్రామాణికాలుగా తీసుకుని ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడడం, ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచడం అనేటువంటిది ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. అదే గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతులు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులు నాగిరెడ్డి అన్నారు. రాజానగరం నియోజకవర్గంలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను రాష్ట్ర వ్యవసాయ మిషన్ అధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి తన బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చేసిన తప్పులకు రైతన్నలు అవస్థలు పడ్డారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుందన్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందన్నారు. రాజానగరం నియోజకవర్గంలో సుమారు 1800 ఎకరాల్లో పంట నష్టపోయినట్టుగా అధికారులు అంచనా వేసినట్టుగా నాగిరెడ్డి తెలిపారు. తక్షణం వీరందరికీ న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతింటం జరిగింది. మొన్న అక్టోబర్ నెలలో అయితే అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఎక్కువగా, అది కూడా వరి పంట ఎక్కువగా నష్టపోవడం జరిగింది. సో వీటిని ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత, రైతు భరోసా కేంద్రాలు వచ్చిన తర్వాత వర్షం పంటకి ఏది పంట దెబ్బతిన్నా ప్రతిరోజు కూడా ట్రాన్స్పరెంట్గా ఈ ఎంత దెబ్బతింది అనేది రోజువారీ రిపోర్ట్లు ఓపెన్గా ప్రకటించడం జరుగుతుంది. అలాగే వర్షం దిగిపోయిన తర్వాత, ఇప్పుడు మొన్న అధిక వర్షాలకి బాగా నీళ్లు ఉన్నప్పుడు ముందు ఇమీడియట్గా డ్యామేజ్డ్ ఏరియాని ప్రకటించేశారు. నీళ్లు దిగిన తర్వాత దాంట్లో లాస్ ఆఫ్ డ్యామేజ్ ఎంత ఉందనేది నీళ్లు దిగిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు ఈ నీళ్ళలో లోపలికి వెళ్ళి అధికారి వెళ్ళాలంటే చూడలేడు కాబట్టి నీళ్లు దిగిపోయిన తర్వాత లాస్ ఆఫ్ డ్యామేజ్ని ఎన్యూమరేషన్ చేయడం జరుగుతుంది. సో మేము కూడా ఇప్పుడు, ఎందుకంటే అది చాలా ట్రాన్స్పరెన్సీతో జరుగుతుంది, ఆ గ్రామంలో దెబ్బతిన్న లిస్ట్ ఏదైతే ఉందో అది రైతు భరోసా కేంద్రాల్లో పెట్టి రైతులు ఎవరైనా సరే ఇంకా వాళ్ళ పంట పొలం దెబ్బతింటే అది కానీ ఎక్కడన్నా లిస్టులో లేకపోతే మళ్ళీ అప్లై చేసుకోమని, అర్హులు ఎవరు కూడా ఏ పథకంలోనైనా సరే అర్హులు ఎవరు మిస్ అవ్వకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాలు. ఆయన కూడా ఓపెన్గానే చెప్పడం జరుగుతుంది, మీకు ఏదైనా సమస్య ఉంటే తప్పనిసరిగా రైతు భరోసా కేంద్రాల ద్వారాగా కలెక్టర్ గారికి, లేకపోతే ఉన్నతాధికారులకి, లేకపోతే వ్యవసాయ ఇరిగేషన్ మంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి, అవసరమైతే ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ మీరు పెట్టండి అని చెప్పి ఓపెన్గా చెప్తున్నారు.
సో దీంట్లో కూడా ఇప్పుడు మేము వచ్చిన ప్రధానమైన ఉద్దేశం కూడా సో ఆల్రెడీ వర్షాలు పడి అయిపోయిన తర్వాత ఇప్పుడు పడిపోయినాయి ఎన్యూమరేషన్ ఈ అక్టోబర్ నెలలోది ఎన్యూమరేషన్ ఇప్పుడు లాస్ ఆఫ్ డ్యామేజ్ జరుగుతున్నాయి. సో రైతుల దగ్గరికి వచ్చినప్పుడు ప్రాక్టికల్గా ఇంకేదన్నా వాళ్ళకి ఎన్యూమరేషన్లో ప్రాబ్లం ఏమైనా ఉందా, సో మాకు చేరేటప్పటికి దరిదాపుగా 99% ఎక్కడా కూడా ఆ ఇబ్బంది లేకుండానే రైతు భరోసా కేంద్రాలు రావటం మూలంగా ఉన్నతాధికారులకి తేలికైంది, ప్రభుత్వానికి తేలికైంది. ప్రతి 2000 ఎకరాలకి ఎప్పుడైతే ఒక రైతు భరోసా కేంద్రం వచ్చింది, అక్కడ ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ వచ్చాడు. అక్కడ ఉన్నదాన్ని ఈరోజు మనం మునగాల గ్రామంలో ఉన్నాం. సో ఈ గ్రామంలో సుమారుగా 1800 ఎకరాలు చిల్లరి ఇది ఆగస్టు నెలలోనే ఈ పొలం అంతా మునిగిపోయిందని చెప్పి ఇప్పుడు రైతులు చెప్తున్నారు. వాళ్ళు టెక్నికల్ ప్రాబ్లం కూడా వీళ్ళకి ఉన్న ఇక్కడ కెనాల్ మీద పైన ఒక రోడ్డు బ్రిడ్జ్ ఉంది, దీని కింద ఒక విలువకి వెళ్ళడానికి ఒక కాజ్వే వేశారంట. ఈ పైనుంచి కిందకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎంత డిశ్చార్జ్ అవుతుందో అంత డిశ్చార్జ్ కనీసం ఉండాలి, లేకపోతే ఈ మధ్యలో ఇంకా ఇన్ఫాల్ కలుస్తుంది కాబట్టి దీనికంటే డిశ్చార్జ్ పెరగాలి. సో ఇక్కడ 1000 క్యూసెక్లు డిశ్చార్జ్ పెట్టి వేదఘోషతో ఇరగవరం గ్రామం దద్దరిల్లింది. సుమారు 80 మంది వేద పండితులు ఈ వేదఘోషలో పాల్గొని వేద పారాయణం చేయడంతో గ్రామం అంతా ఆధ్యాత్మిక ప్రవళ్లతో వాలలాడింది. పశ్చిమ గోదావరి జిల్లాలో మండల కేంద్రమైన ఇరగవరం గ్రామం శ్రీ గుళ్లపల్లి సీతారామావధాని వేదశాస్త్ర పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ కంచి కామకోటి చంద్రశేఖర్ వేద పాఠశాల ప్రాంగణంలో 24వ వేదసభ అత్యంత వైభవంగా నిర్వహించబడింది. వేద పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గుళ్లపల్లి సీతారామశాస్త్రి పర్యవేక్షణలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 80 మంది వేద పండితులు ఈ వేదసభలో పాల్గొని వేద ఆశీస్సులు అందించారు. బ్రహ్మశ్రీ గుళ్లపల్లి చిన్న ఆంజనేయ ఘనాపాటి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన ఈ వేదసభలో పాల్గొన్న వేద పండితులకు నిర్వాహకులు ఘనంగా సత్కారాలు చేశారు. వేద పండితులు వేద ఆశీస్సులతో ఇరగవరం గ్రామం అంతా పులకరించింది. వేదసభ ప్రారంభానికి ముందు గ్రామంలో ఉన్న శ్రీ భూ సమేత కేశవ స్వామివారి కోవెల్లో, శ్రీ పార్వతీ సమేత పాలేశ్వర స్వామివారి ఆలయంలో వేదస్వస్తి నిర్వహించారు. సంపూర్ణమైనటువంటి కృష్ణ వేదంలో న్యాయంగా వేదపారాయణం విని ఆ వేదపారాయణ ఫలాన్ని మనం అందరం పొందాం. సర్వ కర్తూరు అనుష్ఠానం చేసిన వచ్చిన ఫలం కూడా ఈ వేదపారాయణం వల్ల మనకు కలుగుతుంది అనేది పెద్దలు చెప్పేటువంటి మాట కనుక ఆస్తిక మహాదేవుడు, భక్తులు, పౌరులు, పశుపక్షాలు, ప్రాణికోటి అంతా కూడా ఈ కరోనా ఉపద్రవం నుంచి బయటపడడానికి ఇది చాలా సహకరించి ఈ పారాయణ చేత శుభ్రీతుడైనటువంటి పరబ్రహ్మ పరమాత్మ మనందరినీ ఈ ఆపదలోని విముక్తులు చేయాలని సర్వ వేద పారాయణ ఫలాన్ని ఆ పరమాత్మ గ్రహణాలను సమర్పిస్తూ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత లోకమంతా సుభిక్షంగా ఉండాలి, వీటి బాధలు లేకుండా ఉండాలి అనేది మన కోరిక. విశ్వం పుష్కరంగానే అత్యున్నతం ఒక వృద్ధాధ్యాయ వచ్చేది మనకు ఎప్పుడు ఒక నమ్మకం పారాయణ చేస్తేనే సమస్తము ఎక్కడ ఎలాంటి ఆర్థిక బాధలు లేకుండా ఆర్థిక లేకుండా అందరూ సుఖంగా పుష్టిగా ఉంటారు. అలాంటి
అమరావతి రైతులు జైలుకు తరలించడంలో భాగంగా వారి చేతులకు సంఖ్యలు వేయడం నిరసిస్తూ రైతుల మనోభావాలు కాపాడాలని, అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అనపర్తి తహసీల్దార్కు వినతి పత్రాన్ని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అందించారు. అనపర్తి మండల టీడీపీ నాయకులతో కలిసి అనంతరం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల విధానం అవలంబించడం తుగ్లక్ చర్యను విమర్శించారు. అమరావతిని ఒకే రాజధానిగా కొనసాగించాలని సుమారుగా సంవత్సర కాలంగా అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చేస్తుంటే దానికి పోటీగా కొంతమంది పేడ్ ఆర్టిస్టులతో వైఎస్ఆర్సీపీ పోటీ ఉద్యమం మొదలుపెట్టిందని, అమరావతి ప్రాంత దళిత రైతులు అడ్డుకున్నారని, దళిత రైతులపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేయడం దారుణమైన విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను, మాజీ జడ్పీటీసీ శేషారత్నం, అన్నవరం దేవస్థానం మాజీ మెంబర్ దేవానంద రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మరిడి శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ మాజీ అధ్యక్షులు వెంకటరామరెడ్డి, మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు. సంవత్సర కాలంగా ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఉద్యమం చేయడం జరుగుతూ ఉంది. ఉద్యమాలు చేయటం, నిరసనలు తెలియజేయడం, ఆందోళన చేయటం ప్రజాస్వామ్యంలో పౌరుల హక్కు. వారి భావస్వేచ్ఛ, చెప్పుకునే హక్కు, ప్రకటించుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. దాన్ని కాలరాచే విధంగా ఇవాళ ఒక పోటీ ఉద్యమం తయారు చేయాలని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రయత్నించడం, దానికి దళిత రైతులు నిరసన తెలియజేస్తే దళిత రైతులపైన ఈరోజు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రయోగించడం జరిగింది. ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక వింత. దళితులపైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉపయోగించడం అనేది ఎక్కడా ప్రపంచంలో జరగల. దళితుల యొక్క మనోభావాలు కాపాడడం కోసం, దళితుల యొక్క గౌరవాన్ని కాపాడడం కోసం, దళితుల యొక్క హక్కులు కాపాడడం కోసం ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం తీసుకురావడం జరిగింది. అది వాళ్ళ సాక్షాత్తు దళితులపైన ప్రయోగించే దుస్థితికి జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది. అందున రైతులపైన ఫిర్యాదుదారుడు నేను కేసు వాపసు తీసుకుంటున్నానంటే కూడా పోలీసులు మేము ఒప్పుకోమని నిర్ద్వందంగా తిరస్కరించి దళిత రైతులను జైలుకు పంపించడం జరిగింది. రిమాండ్లో ఉన్న ఖైదీల్ని గుంటూరు జైలుకు తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికి మాయన మచ్చ. మండల కేంద్రమైన సకినేటిపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కరోనా నివారణకు విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి దాతలు శానిటైజర్లు, మాస్కులు అందించి తమ పెద్ద మనస్సు చాటుతున్నారని సకినేటిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కె పావని తెలిపారు. గురువారం సాయంత్రం మాజీ ఎంపీటీసీ సభ్యులు కోన ప్రభాకర్ ఆధ్వర్యంలో తాడి సహదేవ్, తోటే జాన్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ సతీష్లు వైద్య ఆరోగ్య సిబ్బందికి అందించారు. ఈ కార్యక్రమంలో సకినేటిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 2వ వైద్యాధికారి డాక్టర్ ప్రదీప కూడా పాల్గొన్నారు. మా సగ్నేటిపల్లి పిహెచ్సికి ఎన్ఆర్ఐ వాళ్ళ సహకారంతో సాదేవ్ గారు వాళ్ళ టీం వాళ్ళ బృందం వచ్చి మాకు ఇవన్నీ స్పాన్సర్ చేశారు. ఇప్పుడు ఈ కరోనా టైంలో పల్స్ ఆక్సిమీటర్ చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి. పాఠశాల పునఃప్రారంభంలోపు ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన పథకం వంటవారు తప్పనిసరిగా కరోనా టెస్ట్ చేయించుకుని ఆ నివేదికను కార్యాలయంలో సమర్పించాలని మండల విద్యాశాఖ అధికారి ప్రసాదరాజు ఆదేశించారు. సకినేటిపల్లి మండలం ప్రజాపరిషత్ ఆఫీస్ సమావేశ మందిరంలో మండలంలో వివిధ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పాఠశాల ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది ఖచ్చితంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని దానికి సంబంధించిన నివేదికను తమ ఆఫీసులో అందించాలని ఆదేశించారు.
ప్రతి విద్యార్థి మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజర్స్ వాడటంపై పూర్తి అవగాహన కలిగించాలని ఎంఈఓ ప్రసాదరాజ్ వివరించారు. ఈ కార్యక్రమంలో మండల సెంటర్ రిసోర్స్ పర్సన్ బొంగ రాజేష్, బెల్లంకొండ రాజబాబుతో పాటుగా మండలంలో 89 పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన పథకం వాలంటీర్లు పాల్గొన్నారు. ఆ కోవిడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ఉపాధ్యాయులనే ప్రధానంగా పెట్టారు. ఎందుకంటే మన మీద నమ్మకం, ఉపాధ్యాయుడు అయితే కరెక్ట్గా చెబుతాడు, తెలుసున్నదే చెబుతాడు, ఏది పడితే అది చెప్పడు అనేటువంటి నమ్మకం తల్లిదండ్రుల్లో ఉంటుంది. కాబట్టి ఆ తల్లిదండ్రులని పేరెంట్ కమిటీ మీటింగ్లు అవి పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నారు. మన మీద పెట్టారు బాధ్యత, అంటే మనం అయితే చక్కగా చెప్పగలుగుతామని. అందువల్ల కోవిడ్ మీద మనం అవేర్నెస్ చేయాల్సిన బాధ్యత కూడా మనదే. పేరెంట్స్ మీటింగ్ పెట్టండి, పేరెంట్స్ మీటింగ్లో పేరెంట్స్ అందరినీ కూర్చోబెట్టండి, వాళ్ళందరికీ పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే పిల్లలు కూడా ప్రతిరోజు ఖచ్చితంగా ప్రతి పిల్లలకి కోవిడ్ గురించి ఒక 2-3 వాక్యాలు మంచి మాటలు చెప్పి ఎట్లా తీసుకోవాలి జాగ్రత్తలు పిల్లలకు వివరించడం. అలాగే ప్రతిరోజు కోవిడ్ ప్రతిజ్ఞ అనేది పాఠశాలలో తప్పనిసరిగా చేయాలి. కోవిడ్ ప్రతిజ్ఞ ప్రతిరోజు పాఠశాలలో చేయించాలి. అలాగే కోవిడ్కి సంబంధించిన పోస్టర్స్ ఆల్రెడీ మనం వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాము. అది కానీ లేకపోతే పిల్లలు డ్రాయింగ్ చక్కగా వేస్తారు కోవిడ్ మీద వచ్చే కోవిడ్ ఫొటోస్ అవి. ఆ ఫొటోస్ 1 లేక 2 ఫోటోలు కంపల్సరిగా. ఏలేరు ఆధునీకరణ ఫేజ్ 2 పనులు ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 1-2 తేదీల్లో 2 రోజులు పిఠాపురం నియోజకవర్గంలో రైతులతో కలిసి పాదయాత్ర చేస్తున్నట్టుగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రకటించారు. పిఠాపురం మహారాజావారి కోట ఆవరణలో గత తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పాదయాత్రపై తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాదయాత్ర వివరాలు తెలిపారు. ఈ సమావేశంలో అల్లుమల్లి విజయ్ కుమార్, సక్కుమల్ల గంగాధర్, రెడ్డి భాస్కర్ రావు, నల్లా శ్రీను, కరణం చిన్నారావు, జవ్వాది జోగేశ్వరరావు, జ్యోతుల సతీష్, పిల్లి చిన్న, గుండ్ర సుబ్బారావు, ఎలుగండి రాజారావు, రాంబాబు, ప్రసాద్, సత్యానంద రెడ్డి, వెంకటరమణ, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఏలేరు వరదలకి పిఠాపురం నియోజకవర్గం అతలాకుతలం అయిపోవడం జరిగింది. రైతన్న నడ్డి విరిగిపోవడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మేము ఎన్నో సంవత్సరాలు పోరాడాం. 1,00,000 సంతకాల ఉద్యమం, పాదయాత్రలో, నియోజకవర్గ పాదయాత్రలో, కాకినాడ పాదయాత్రలో. ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి 1,00,000 సంతకం పెట్టారు. ఆయనకి ఈ నియోజకవర్గం మీద పూర్తి అవగాహన కలిగింది, ఏం ఇబ్బందులు ఉన్నాయని. చంద్రబాబు పాదయాత్రలో కూడా ఏలేరు ఫేజ్ 2 అంటే శుద్ధగడ్డ, కొండకాలం అని రకరకాలుగా లోకల్గా పిలుస్తారు. ఆధునీకరణ అన్నది ఇంపార్టెంట్ ఇష్యూ అన్నది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రలో రైతులు తెలియజేయడం, దాంట్లో భాగంగానే అధికారంలోకి వచ్చాక మేము ఫేజ్ 2 ఇవ్వడం కూడా జరిగింది. సుమారు 136 కోట్ల నిధులు ఇచ్చి టెండర్ పిలిచి సర్వే పనులు అవుతున్న సమయంలో మేము రివర్స్ టెండరింగ్ చేస్తామని చెప్పి దీన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. సరే క్యాన్సిల్ చేస్తే చేశారు, మళ్ళీ టెండర్ పిలాలి కదా. 18 నెలలు అయినా టెండర్ పిల్లలేదు. ఈవేళ వరద పరిస్థితి చూస్తే మరి ఈ నియోజకవర్గం ఉంటుందో, జనం అంతా కూడా వరదలో కొట్టుకుపోతారో తెలియదు. మేము కష్టపడి తెచ్చాం, దానికి పునాదేశాం, దానికి తగ్గ పేపర్ వర్క్ అంతా చేసాం, అధికారులు కష్టపడ్డారు, మేము కష్టపడ్డాం, కొన్ని సంవత్సరాలు కష్టపడి దాన్ని మొత్తానికి మేము సాధించాం. మేము కోరేది ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, మేము తెచ్చిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఏలేరు ఫేజ్ 2 దాన్ని కొండకాలం అనొచ్చు, శుద్ధగడ్డ అనొచ్చు. దీనివలన నియోజకవర్గం రైతాంగం అంతా కూడా దెబ్బతింటుంది. దీన్ని మేము తెచ్చిన ఫేజ్ 2ని పునఃప్రారంభించాలి తక్షణం అని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తాం. 15 నెలల నుంచి కూడా చేస్తాం. స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అసలు ఈ నియోజకవర్గం వాళ్ళతో ఓట్లు వేయించుకున్నారు తప్పితే ఈ రైతులకి ఇది క్యాన్సిల్ చేయడం కరెక్ట్ కాదు, దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పి ముఖ్యమంత్రికి కూడా వెళ్ళి చెప్పిన దాఖలాలు లేవు. అలాగని మొదలు పెట్టమని చెప్పిన దాఖలాలు కూడా లేవు. మేము మొదలుపెట్టిన దాన్ని క్యాన్సిల్ చేశాం. జాతి ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తున్నాం. ఈ పరిస్థితిలో వీళ్ళిద్దరూ కూడా ఈ నియోజకవర్గానికి దేనికి ఉపయోగపడరు, పనిచేయరు దేనికి. వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళకి సెపరేట్గా ఉన్నాయి. ఈ మట్టి వ్యాపారాలని ఇవన్నీ కూడా ప్రజలకి ఇబ్బంది కలిగే వ్యాపారాలని, కానీ వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. జీతాలు పెంచాలని వాకలపూడి పారిశుధ్య కార్మికులు చేస్తున్న సమ్మెకు కాకినాడ నగర సంక్షేమ సంఘం అధ్యక్షులు దుసర్లపూడి రమణరాజు మద్దతు తెలిపారు.
సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామ పంచాయతీ ఎదురుగా సిఐటియు నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, యూనియన్ నాయకులు మాతాగాంధీ ఆధ్వర్యంలో తమకు జీతాలు పెంచాలని, ఈఎస్ఐ, పిఎఫ్లు ఇవ్వాలంటూ ధర్నా చేసి నినాదాలు చేశారు. అనంతరం రమణరాజు మాట్లాడుతూ పంచాయతీగానే అటు కార్పొరేషన్లో కానీ కలపకుండా ఉంటూ కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్య వైఖరి చేస్తున్నారని, వెంటనే వారి నాణ్యమైన కోరికలు తీర్చాలని, లేని పక్షంలో కార్పొరేషన్ నుంచి చీపుర్లతో పారిశుధ్య కార్మికులు వచ్చి మద్దతు కూడా ఇస్తారని, మంత్రులు, ఎమ్మెల్యేలు కాక నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విషయాన్ని తెలపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకలపూడి గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని దాగుందనేటువంటి చందంగా ఈ యొక్క కాకినాడ రూరల్లో ఉన్నటువంటి గ్రామాల పరిస్థితి తయారైంది. బ్రహ్మాండమైనటువంటి సముద్ర తీరంలో ఉన్నటువంటి నగరాన్ని ఆనుకుని ఉన్నటువంటి ఈ గ్రామాలని అటు కాకినాడ నగరంలో విలీనం చేయనివ్వరు, ఇక్కడ గ్రామాలుగా అభివృద్ధి చేయనివ్వరు, పనిచేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులకి సక్రమంగా జీతాలు ఇవ్వరు. పక్కన ఉన్నటువంటి కాకినాడ నగరంలో కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల యొక్క జీతాలు కానీ, దాన్ని ఆనుకున్నటువంటి సమీప గ్రామాల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల జీతాల్లో కానీ వ్యత్యాసం చూస్తే మరి చాలా భారీ తేడాలు, వ్యత్యాసాలు కనబడుతూ ఉన్నాయి. ఖర్చులు చూస్తే అక్కడ ఇక్కడ కూడా సమానమే. మరి ఇటువంటి పరిస్థితుల్లో పంచాయతీలో మీరు ఇచ్చేటువంటి జీతాన్ని మాకు సక్రమంగా పెంచి ఇవ్వండి అంటే పెంచి ఇచ్చేది లేదు. స్వచ్ఛ భారత్లో కేటాయించినటువంటి వాటిని మీరు సమానంగా ఇచ్చేటువంటి వాతావరణంగా చేయమంటే ఆ తీరు లేదు. మరి ఏ విధంగా ఈ యొక్క పారిశుధ్య కార్మికులు బ్రతకాలి అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కాదు, మంత్రి గారు కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక్క ఈ వాకలపూడి పంచాయతీకే కాదు, ప్రతి పంచాయతీలోని ఇదే సమస్య ఉంది. కాబట్టి ఆ యొక్క నగరాల్లో అనుకున్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా విలీనం చేసినట్లయితే ఈ దుర్భర సమస్యల నుంచి వారు గట్టెక్కేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వాకలపూడి పంచాయతీలో 16 రోజులుగా ప్రతిరోజు ధర్నా చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమంలో దీని గురించి జిల్లా కలెక్టర్ గారు కానీ, జిల్లా మంత్రి గారు కానీ, నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కానీ ఏ ఒక్కరు కూడా బాధ్యత వహించి దీన్ని వెంటనే పరిష్కారం చేయాలనేటువంటి వాతావరణాన్ని తీసుకురావడానికి వాళ్ళు ఏమాత్రం శ్రద్ధ చూపించకుండా వాళ్ళ మానాలను వాళ్ళు వదిలేస్తే ఇది చాలా దారుణమైనటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ రోజున వాళ్ళు నిధులు కానీ విధులు కానీ దుర్వినియోగం చేయడంలే, పారిశుధ్య సేవలు చేస్తూనే తమ హక్కుల్ని కాలరాయిద్దు బాబాయ్ అంటూ సిఐటియు నాయకత్వంలో ఈ రోజున 16 రోజులుగా ఇక్కడ కార్యక్రమం నిర్వహణ జరుగుతూ ఉంది. దయచేసి మీరు రాజకీయాలు పక్కన పెట్టండి. అమ్మలగన్న అమ్మగా కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా జగన్మాతగా పేరు పొందిన మెండపేట పెద్దమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం గురుస్వామి మేడిశెట్టి సూర్యభాస్కర్రావు, ఆలయ చైర్మన్ వాలిన వీరబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి పెద్దమ్మ తల్లిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ తీర్థ ప్రసాదాలు అందించింది. కొద్దిగా ఎక్కండు కొట్టేటేమో శ్రీమాత్రే నమః కూడా ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ అయిపోయిందా? కూర్చొని ధ్యానం చేసి సర్పవరం భావనారాయణ స్వామి ఆలయ కమిటీలో రోజురోజుకు విభేదాలు పెరుగుతున్నాయి. చైర్మన్ను పక్కన పెట్టే రీతిలో జరుగుతున్న పరిణామాలు ఇటీవల ఎస్డీసీ ఛానల్లో వచ్చిన వార్తకు అధికారులు స్పందించారు. వేలంపాటను తిరిగి పెట్టమని ఆర్జేసీ ఇచ్చిన లేఖను కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి పక్కన పెట్టడంతో వివాదం రాజుకుంది.
వివరాల్లోకి వెళితే కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వెలిసిన పురాతన ప్రసిద్ధి చెందిన శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ పక్కన పెట్టి ఇటీవల వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఆక్షన్ జరుగుతున్నట్టుగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అదే రోజు చైర్మన్ పుల్ల శేషకుమారి ఆక్షన్ జరుగుతుందని ఈవో ఉండవల్లి వీర్రాజు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని చైర్మన్ కన్నీటి పర్యంతమయ్యారు. తూర్పుగోదావరి జిల్లాకే ప్రముఖ ప్రసిద్ధిగాంచిన శ్రీ భావనారాయణ స్వామి ఆలయంలో మంత్రి కన్నబాబు ఆశీస్సులతో నా భర్త గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నన్ను ఆలయ కమిటీ చైర్మన్గా వేయడం జరిగిందన్నారు. అయితే విషయాలన్నింటినీ ఆర్జేసీకి తెలియపరచడంతో పాటు ఆమె తక్షణమే స్పందించి వెంటనే చైర్మన్ ఆధ్వర్యంలో ఆక్షన్ మరోసారి పెట్టాలని ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్రాజుకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే నేటికి కూడా చైర్మన్గా ఉన్న నాకు సమాచారం కూడా ఇవ్వలేదని వీళ్ళు చెప్పడమే తప్ప ఈవో ఇప్పటికీ వేలం నిర్వహించే దిశగా పరుగులు తీయకుండా వేరే వారితో మంత్రాలు జరుపుతున్నట్టుగా సమాచారం ఉందని నేడో రేపో మంత్రి వద్దకు ఈ పంచాయతీ వెళుతున్నట్టుగా సమాచారం. పుల్లా చేసుకున్నారండి. శ్రీ సర్పవరం భావనారాయణ స్వామి చైర్మన్ అండి. మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారు కృతజ్ఞతలండి. చేసిన సేవ మర్చిపోకుండా 15 సంవత్సరాల క్రితం ఆయన చైర్మన్గా చేశారండి. ఎంతో డెవలప్ చేశారండి. 10 సంవత్సరాల క్రితం ఆయన దగ్గర ఉంటున్నామండి. ఆయన చేసిన సేవలు మర్చిపోకుండా మొట్టమొదటి మహిళగా నాకు చైర్మన్ ఇచ్చారండి. ఆయన రుణపడి ఉంటామండి. కానీ గుడిలో ఏమి జరిగినా మాకు ఈవో గారు కానీ ఏమీ తెలియపరుస్తూ లేదండి. ఆయన చేసేసుకుంటాం. మమ్మల్ని అందరూ ఫోన్ చేసి అడుగుతాం, ఏంటి చైర్మన్ గారు మీకు తెలియదా అని అడుగుతాం. ఏమోండి ఏంటండి ఏం జరిగిందని మేము అంటాం. అంటే అదేంటి మీకు తెలియకుండా చేస్తాడంటే హీరా చౌదరి గారు ఏంటి మీరు అవసరం లేనట్టుగా చేస్తున్నారండి. మాకు మరి నేను మహిళ నాకు మరి వాళ్ళకి ఇదిగా ఉందేమో తెలియలేదండి. చెప్పకూడదు అనుకుంటున్నారో ఏటో మరి మాకు చాలా అవమానంగా ఉందండి. మేము చాలా బాధపడుతున్నామండి. ఆయన నేను చెప్పినా కాటికి పోలేసేసు తర్వాత చూడొచ్చులే అంటున్నారు. అయినాక నేను చాలా బాధపడుతున్నానండి. ఈరోజు గుడిలో పాటని అందరూ ఫోన్ చేశారు. అదేంటండి చైర్మన్ గారు మీరు లేకుండా పాటలు ఏంటండి, నెంబర్లు కూడా రాలేదండి. అదేంటండి మీరు నెంబర్లో మీరు లేకుండా పాట ఎవరు పెట్టమన్నారండి, అదేంటండి ఇదేమిటండి ఇదేం దారుణం అండి అని అడుగుతుంటే మాకు చాలా అవమానంగా ఉందండి. చాలా అవమానం పడ్డామండి. మహిళా చైర్మన్ అవుతుంది చాలా నాకు బాధగా అనిపిస్తుందండి. నేను అసలు ఫస్ట్ మహిళ తూర్పుగోదావరి జిల్లాకు నేను ఎంతో ఆనందపడ్డాను. కన్నబాబు గారు ఇలాగ ఇవ్వగానే చైర్మన్ అనగానే నాకు చాలా సంతోషం వేసిందండి. కానీ గుడిలో చూస్తే ఆయన చాలా అవమానిస్తున్నాడండి చౌదరి గారు. మరి ఏటో నాకు ఏమర్థం 6 సంవత్సరాలు అయిందండి. మరి ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చాడండి. ఆయన వచ్చి ఒక మహిళ కాదు, ఒక మహిళగా కూడా చూస్తలేండి, చైర్మన్ కాదు మహిళగా కూడా రండి అన్న మాట కూడా అంటలేదండి. మేము వెళ్తాం, దర్శనం చేసుకుంటూ వచ్చేస్తామండి. మేము గుడిలోకి వెళ్ళినప్పుడల్లా అవమానిస్తున్నాడండి. ఎంత అవమానించారండి. కళ్యాణంలో ఏం చేశాడంటే అండి వెళ్ళామండి. వెళ్ళగానే మేము వెళ్ళి జరిగిందండి కళ్యాణంలో. అంటే ఆ పొంతుల్లో ఒకగా దృష్టి పంపించవచ్చు అనుకున్నామండి. అయినా మీకు స్టేజ్ ఎక్కడా కుదరదు, మామూలు కూర్చోండి అన్నారు. అర్చకుల స్వామి మేము కోపం ఇచ్చి వచ్చేస్తుంటే అర్చకుల స్వామిలో అందరూ వచ్చి అదేంటండి చైర్మన్ గారు మీరు మామూలుగా ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు, మీరు అలా చేస్తే ఎలాగండి రండి బస్మాన్ తీసుకెళ్ళారండి. మమ్మల్ని ఆయన చాలా అవమానిస్తున్నాడండి. మరి ఏ చర్య తీసుకుంటారో అయితే వెంటనే పంపించాలని మేము చెప్తున్నామండి. మాకు చాలా బాధగా ఉందండి. మమ్మల్ని చాలా అవమానించారు. నా పేరు పుల్లా శ్రీరాములు, చైర్మన్ చేయమంటారు. గత 15 సంవత్సరాలుగా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను దేవస్థానం చైర్మన్గా చేయడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి కురసాల కన్నబాబు గారు ఆయన ఎప్పుడైతే ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో అప్పటి నుంచి కూడా నేను కన్నబాబు అంటే ఉన్నాను. ఆయన ఓడినా నెగ్గినా కూడా ఆయన కూడా ఉన్నాను. అయినా నా యొక్క సేవలను గుర్తించి కానీ నా మనస్తత్వాన్ని గుర్తించి కానీ ఆయన ఎంత ఉన్నందుకు ఈ పార్టీ వచ్చిన వెంటనే ఈ చైర్మన్గా మళ్ళీ నువ్వే ఉండాలా, చైర్మన్ చీను అంటే చైర్మన్ శ్రీరాములు చీనుకు పోయి చైర్మన్ చీనుగా నాకు రావడం జరిగింది. రాజధానిలో ఎస్సీ రైతులను అరెస్టు చేయడం పట్ల దళితుల చేతులకు సంఖ్యలు వేసి ఎస్సీ/ఎస్టీలపైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంపై కాకినాడ రూరల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని కొనసాగింపుగా రైతులు దీక్ష చేస్తుంటే తప్పుడు కేసులతో దళిత రైతులను అరెస్టు చేసి చేతికి సంఖ్యలు వేసి జైలుకు తరలించడం పట్ల టీడీపీ పిలుపు మేరకు కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ ఆధ్వర్యంలో అంబేద్కర్ సాక్షిగా తమ నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం వాకులపూడి పంచాయతీ పరిధిలో గల అంబేద్కర్ విగ్రహం సాక్షిగా నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తారని ప్రశ్నించారు.
151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన తర్వాత పరిపాలన సక్రమంగా నిర్వహించాల్సి ఉండగా మద్దతుగా నిలిచిన దళితులపై కేసు నమోదు చేయడం దారుణమని, స్వచ్ఛందంగా రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని సత్యబాబు, అనంతలక్ష్మి డిమాండ్ చేశారు. ఎస్సీ కుల నాయకులు గుడ్ల మాట్లాడుతూ ఎన్నికల్లో ఎస్సీలు అండగా నిలిచి ఓట్లు వేస్తే వారిపై కేసు పెడతారంటూ దళిత నేతలు ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎస్సీలు రోడ్లకి తమ నిరసన వ్యక్తం చేస్తారని తెలిపారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎంసీ చైర్మన్ కర్రి వెంకటరాజు ప్రకాష్ గౌడ్, మాజీ ఎంపీటీసీలు గణపతి, హరి, కార్పొరేట్ పేరాబత్తుల లోబాబు, త్రిమూర్తులు, డిప్యూటీ మేయర్ కాలా సత్యబాబు, ఎస్టీ నాయకులు వడ్డే ప్రవీణ్, లక్ష్మణ్, మాజీ వార్డు సభ్యులు కాళాశ్రీను, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాటిస్ఫాక్షన్ కాదు. మరి సాక్షాత్తు సుచరిత గారు మరి ఎస్సీ కులం చెందిన హోమ్ మినిస్టర్, ఆవిడ ఎట్టి పరిస్థితుల్లోని కూడా మాట్లాడలేదు. ఒక పథకం ప్రకారంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీని కాదని 51% ఓట్లతో 151 సీట్లు ఇచ్చిన క్రియాశీలక పాత్ర వహించిన ఎస్సీలు అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని కాదని వైఎస్ఆర్ పార్టీకి ఓటేసి వైఎస్ఆర్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్లో అందరికన్నా హింసించబడుతున్న వాళ్ళు ఎవరు అంటే ఆ దళితులందరినీ కూడా పథకం ప్రకారంగా ఒక పక్క కేసులు, ఒక రకరకాల లేనిపోయిన కేసులు పెట్టే దళితుల్ని కూడా హింసిస్తూ ఉన్నారు. ఒకటి 2-3 కార్యక్రమాలు దళితులపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళటానికి మరి కార్యక్రమాలు చేపట్టినా ఇది రాను రాను మరి ఉధృతం అవుతూ ఉంది. దాన్ని కూడా పరిగణలో తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీ సంఘ నాయకులందరూ కూడా జరుగుతున్న ప్రభుత్వంలో వాళ్ళపై జరుగుతున్న అత్యాచారాలకి ముక్తకంఠంతో ఖండించాలి. ఒక పక్క డాక్టర్లు, ఒక పక్క రకరకాల మనుషుల్ని, రకరకాల జస్టిస్ని, రకరకాల ప్లేడర్లని ఎన్నో రకాలైన కార్యక్రమాలకి దూరం పెట్టడం కూడా జరిగింది. రకరకాల శిక్షలు వేయడం జరిగింది. అటువంటి పద్ధతి మానుకోవాలి. మరి జగన్ గారికి 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సుపరిపాలన చేసి అందరి యొక్క మన్ననలు పొందాలి, అందరికీ ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేయాలి, ప్రజావాక్కును శిరసా వహించి పాలన చేయాలని ఉండాలి తప్ప ప్రజలందరూ ఒకెత్తు ఆయన నోటి వాక్కు ఒకటే అధికారంగా పరిగణించడం ఎంతవరకు సభ ఆలోచించాలి. మన 151 సీట్లు వచ్చేన గర్వంతో పరిపాలించడం తగదు. ఖచ్చితంగా ప్రజాభిప్రాయం మేరకు అమరావతిని రాజధానిగా ఉంచాలి. సుమారు 10,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీని 151 సీట్లతో గెలిపించడానికి ముఖ్య పాత్ర ఈ రాష్ట్రంలో ఏ అయితే వర్గం పోషించారో ఎస్సీ కమ్యూనిటీ వైఎస్ఆర్ పార్టీ పెట్టినటువంటి జెండాలోనే ఎస్సీలకి అతి ప్రీతమైనటువంటి రంగు బ్లూ రంగు జెండాను చూసి సగం మంది వెళ్తే ఆయన న్యాయం చేస్తాడు. ఎస్సీలకని సగం మంది వెళ్తే మొత్తం మీద 90% మంది ఎస్సీలు మాదిగా అనుబంధ సంస్థలన్నీ కూడా మీ జెండా పట్టుకుని తిరిగి మీకు అన్ని విధాలుగా ఓట్లేసి గెలిపితే మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నారు. ఎస్సీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ, ఎస్సీలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ, ఎస్సీలో ఏ పని చేసి అభివృద్ధి చెందుతున్నారో వాళ్ళని మీరు తొక్కితే పని పెట్టుకున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కార్లు ఇచ్చారు ఎస్సీలకి. ఆ కార్లు నడుపుకునే వాళ్ళకి 4 కార్లు ఉన్న వాళ్ళకి తెల్ల కార్డు ఉండకూడదని ఎస్సీల మీద పగబట్టి కార్డులు తీయించడం జరిగింది. మీ పట్టు రావడంతో వాళ్ళ అమ్మగారుల పెన్షన్లు వస్తుంటే అవి కూడా తీశారు. ఈరోజు ఎస్సీకి రైతు ఎవరైనా ఎస్సీ వాడు రైతు అయి ఉంటే ఆడు ఎస్సీ క్యాస్ట్కి వర్తించకూడదని చెప్పి అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అంటే ఎస్సీలని ఒక పథకం ప్రకారంగా మీరు అనగదొక్కాలనేటువంటి ఆలోచనతో మీ పార్టీ ఉంది కనుక దయచేసి మీరు ఇప్పుడైనా తెలుసుకోండి. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు గమనిస్తున్నారు, ఎస్సీలు గమనిస్తున్నారు. మా ఎస్సీలో 90% మంది మమ్మల్ని అంటూ ఉండేవారు మీరు తెలుగుదేశం పార్టీకి అమ్ముడైపోయారు అలాగేలాగనివారు. కానీ వాళ్ళు ఏం చేసేవారు? వాళ్ళు అధికార ప్రతినిధులు, ప్రతి ఎస్సీ సోదరులు కూడా అధికార ప్రతినిధులుగా వైఎస్ఆర్ పార్టీ తరఫున వాదించేవారు అన్నమాట. మరి ఎవరైతే ఎస్సీలు ఎస్టీ బీసీలు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా అక్కడ అమరావతిలో కేసు పెట్టడం జరిగింది. అది గవర్నమెంట్కి మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అమరావతిలో ఎప్పటి నుంచో 300 రోజులు నిరాదీక్ష చేస్తున్నారు. అది వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అన్నీ స్వయంగా మేము వెళ్ళి చూడటం జరిగింది. కానీ అలాంటివి ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో చేస్తాడు మా నాయకుడు ఎస్సీలని అందరినీ కూడా బాగా చూస్తాడనేసి జగన్ గారి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అవన్నీ కూడా ఒమ్ము చేసి ఇలా ఎస్సీ ఎస్టీని కూడా రైతుల్ని అరెస్ట్ చేసి బేడీ వేసి తీసుకెళ్తే అంతవరకు ధర్మం
కానీ అది వెనక తీసుకోవాలి. రైతులందరినీ కూడా వెంటనే తమ్ముడిని కూడా అరెస్ట్ చేసే వాళ్ళని అందరినీ కూడా తీసుకొచ్చి అమరావతిలో పెట్టాలి. అమరావతి 3 రాజధానులు అనేసి ప్రకటించడం జరుగుతుంది. ఆయన అసెంబ్లీ విపత్కర పరిస్థితుల్లో వివిధ రకాల పంటలు పండించే రైతులు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ల ద్వారా ప్రభుత్వం కొంతమేర ఆదుకుంటుందని, కానీ నర్సరీ రంగానికి ఇప్పటి వరకు గత ప్రభుత్వాలు నష్టపరిహారం అందించిన దాఖలాలు లేవని రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. కడియం నర్సరీలు సందర్శించి జరిగిన నష్టంపై అధికారులు, రైతులతో ఎమ్మెల్యే రాజా మాట్లాడారు. ఇక్కడ విషయాలు జిల్లా అధికారులు, మంత్రుల దృష్టికి తెలియపరిచానని, అలాగే సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. ఆక్రమణలకు గురైన పంట కాలువలు, మురుగు కాలువలు సంబంధిత శాఖలైన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి మరలా త్రవ్వించే ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ ప్రాంతాన్ని ముంపు నుంచి శాశ్వతంగా రక్షించే ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దీనికి రైతులు పూర్తిగా సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆకుల వీర్రాజు, నర్సరీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కొత్తపల్లి శివాజీ, సెక్రటరీ సుబ్బారాయుడు, కొత్తపల్లి మూర్తి, అసోసియేషన్ సభ్యులు, పలువురు నాయకులు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. నెల రోజుల్లో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఎక్కువగా పంట నష్టం ఎక్కడికక్కడ జరగడం అందరం కూడా చూసాం. అయితే కడియం మండలంలో ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఒక పేరుగాంచినటువంటి నర్సరీస్ పెద్ద ఎత్తున హెవీ రైన్స్ వలన హార్టికల్చర్ క్రాప్స్ అన్నీ కూడా కొంత డ్యామేజ్ అవ్వడం అనేటువంటిది నిజంగా కొంత బాధ అనిపించేటటువంటి అంశం. మామూలుగా అయితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం ఎక్కడ ఏ చిన్న కారణంతో వాళ్ళు నష్టపోయేటటువంటి పరిస్థితి ఉన్నా కూడా తక్షణమే స్పందించి మరి వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి మేలు జరిగేటటువంటి కార్యక్రమం పక్కన చేస్తూ ఇన్పుట్ సబ్సిడీస్ని వీటన్నిటినీ కూడా ఈ ఖరీఫ్ సీజన్లో నష్టపోయినటువంటి వాటికి ఖరీఫ్ సీజన్లోనే మరి రబీ స్టార్ట్ అయ్యేసరికి ఇవన్నీ కూడా రైతుల అకౌంట్లోకి జమ అవ్వాలి అనేటువంటి సంకల్పంతో ముఖ్యమంత్రి గారు పనిచేస్తాం. అయితే కొంత నర్సరీ రంగానికి సంబంధించినటువంటి క్రాప్స్కి ఏదైతే ప్రభుత్వంలో ఇప్పటిదాకా నష్టపరిహారం ఇచ్చేటటువంటి పద్ధతి ఇవాళ కూడా లేనటువంటి పరిస్థితుల్లో దాదాపుగా ఒక 2000 ఎకరాలకు సంబంధించినటువంటి నర్సరీ రైతులు వాటర్ ఎక్కువ రోజులు స్టాగ్నేట్ అయిపోయి మరి పూర్వం నుంచి ఏవైతే కొన్ని ఇరిగేషన్ కెనాల్స్ ఇక్కడ ఉండేవో ఆ కెనాల్స్ అన్నింటినీ కూడా కొంతమేరకు అక్కడక్కడ కొంతమంది రైతులు కూడా వాటి ఉపయోగం పూర్తిగా లేదు అనేటువంటి ఉద్దేశంతో వాటిని క్లోజ్ చేసినటువంటి పరిస్థితుల్లో నీరు బయటికి వెళ్ళేటటువంటి దారి లేక మరి చాలా ఫీల్డ్స్లో వాటర్ స్టాగ్నేట్ అయిపోవడం అనేటువంటిది మరి ఆ కారణంగా రైతులు కూడా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారి దృష్టికి అలాగే హార్టికల్చర్ మంత్రి గారు మన జిల్లాకు సంబంధించినటువంటి కురసాల కన్నబాబు గారి దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి కూడా ఇప్పటికే ఆకుల వీర్రాజు గారు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సమన్వయకర్త జిల్లా కలెక్టర్ గారితో, సబ్ కలెక్టర్ గారితో వీళ్ళందరితో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మేము కూడా రైతుల చేతులకు వేసిన సంఖ్యలతో జగన్ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు చక్రాల బుష ధ్వజమెత్తారు. అమరావతిలో రైతులకు సంఖ్యలు వేసి జైలుకు తీసుకెళ్లడం నిరసిస్తూ శ్రీకాళహస్తి అంబేద్కర్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిపట్నం ఆర్టీసీ బస్టాండ్ వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకురాలు చక్రాల బుష ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం సంఖ్యలు వేసుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బుష మాట్లాడుతూ అమరావతి రాజధాని కోసం ఉద్యమిస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం హక్కులు హరించడమే అని విమర్శించారు. ప్రజల హక్కులు కాలరాస్తూ తిరుగుబాటు తప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానికి భూములిచ్చిన రైతులంతా 316 రోజులుగా ఉద్యమాలు చేస్తుంటే పట్టించుకునే ప్రభుత్వం, కనీసం ఏం జరుగుతుందని ఒక మంత్రి స్థాయిలో విచారణ కూడా చేయని ప్రభుత్వం రైతులపై అక్రమంగా సెక్షన్ 3 కేసులు పెట్టడం నిరసిస్తున్నామని తెలిపారు. 316 రోజుల జేఏసీ దీక్షలు తక్కువ చేసి చూస్తే రైతు కంట కన్నీరు నీకు పన్నీరులా కనిపిస్తే, రైతుల ఆక్రందనలు నీకు వినిపించకపోతే ఇక నీ ప్రభుత్వానికి దగ్గర రోజులు పడ్డట్టే అని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. రీతిలో రైతన్నని అంటే ప్రజలకి, మన దేశానికి అన్నం పెట్టే రైతన్నని ఈరోజు వాళ్ళు దొంగతనం చేశారా, దోపిడీలను చేశారా, లేక దేశ ద్రోహం ఏమన్నా చేశారా, లేకపోతే కరుడు కట్టిన ఉగ్రవాదుల, లేకపోతే ఆర్థిక నేరాలు చేశారా? ఏవి చేయకుండానే వాళ్ళని అమానుషంగా
రోడ్లలో వేడిలు గట్టి తీసుకుపోవడం అనేది హేయమనే చర్య. ఇదంతా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ రోజు మీకు అధికారం ఉండొచ్చు, మీరు చెప్పిందే శాసనమని మీరు అనుకున్నంత మాత్రాన దేశ ప్రజలంతా కూడా మీ వెనక రారు. దయచేసి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అని చెప్పి గద్దెనెక్కి ఈ రోజు కేవలం రాజకీయ కక్షతో తెలుగుదేశం కార్యకర్తలని, మహిళలని, రైతులని ఇంతగా భయంకరంగా ఏడిపించడం చాలా దారుణమైన విషయం. ఎక్కడైతే మహిళ కన్నీరు పెట్టకూడదు, రైతన్న కన్నీరు పెట్టకూడదు అంటారు, అలాంటిది మీరు 316 రోజులుగా వాళ్ళు మన రాష్ట్రానికి, మన యువతకి భవిష్యత్ కోసం 33,000 ఎకరాలు భూమిని ఇస్తే అటువంటి వాళ్ళు నిరసన తెలియజేసుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా నిరసన తెలియజేసే స్వేచ్ఛ ఉంది. అలాంటిది వాళ్ళని మీరు అనవసరంగా 316 రోజులుగా వాళ్ళు రోడ్డునెక్కి రోధిస్తుంటే, ఈ రోజు కరోనా సమయం, ప్రాణాలు పోయే అంత మహమ్మారి అయినా కూడా వాటిని లెక్క చేయకుండా వాళ్ళు రోడ్డును బడి రోధిస్తుంటే ఆ రోదన మీకు పన్నీర్లా కనిపిస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం. దయచేసి ఇకనన్నా మీరు మంచి బుద్ధి వారి కోరిక ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. దయచేసి ఇప్పటికన్నా కళ్ళు తెరవండి, రాష్ట్రానికి మంచి చేయండి. రాజకీయ పక్షంగా మీరు ప్రవర్తించబాకండి. రాష్ట్రాన్ని, రాష్ట్ర రైతులని కాపాడాలని కూడా మేము మనం చేసే విధంగా మొన్న దళిత రైతుల పైన ఒక చిన్న కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చేయడమే కాకుండా ఎక్కువ మంది దళితులటువంటి ఆ కేసులో అందరికీ సంఖ్యలు వేసి విధులు నడిపించినటువంటి రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. గతంలో ఎందరో రైతులు ఎన్నో పోరాటాలు చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంపై తీసుకున్న నిర్ణయాలపైన పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో ఉన్న రైతులు పోరాటాలు చేస్తే ఏ ఒక్కరికి చేతులకి సంఖ్యలు వేయలేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము ప్రజల పక్షం, దళితులంటే మాకు ప్రేమ, రైతులంటే మాకు ప్రేమ, రైతు సంక్షేమ ప్రభుత్వం మాది అని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు దళితులైనటువంటి కనికరములు లేకుండా నిర్దాక్షిణ్యంగా వాళ్ళ చేతులు సంఖ్యలు వేయించి జైలు తీసుకెళ్లడం జరిగింది. మా డిమాండ్ ఒకటే, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుల పక్షాన. తంటికొండ ప్రమాద బాధితులు మృతుల కుటుంబాలను కాకినాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ పరామర్శించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద జరిగిన పెళ్లి బృందం ప్రమాద బాధితులను కాకినాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతుల కుటుంబాలను క్షతగాత్రులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ను కోరారు. ప్రమాదంలో మృతి చెందిన 7 కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం వెంటనే మృతుల కుటుంబాలను ఆదుకుని మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల రూపాయల సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారికి 5 లక్షల రూపాయలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏదైతే ఒక పెళ్లి బృందం పాపం తంటికొండ గుడిలో పెళ్లి చూసుకుని తిరిగి ప్రయాణంలో వెళ్తుండగా ఘోర ప్రమాదం జరగడం జరిగింది. ఇప్పటి వరకు కూడా తంటికొండ కొండ మీద ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఏ చిన్న ప్రమాదం కూడా జరగలేదు. దురదృష్టవశాత్తు ఈరోజు జరిగింది. దాన్ని మనం అందరూ కూడా చింతించాల్సిన అవసరం ఉంది. అలాగే 3:30కి ఈ ప్రమాదం జరిగితే ఇప్పుడు వరకు కూడా సీఎం గారు స్పందించకపోవడం అన్నది చాలా దారుణమైన విషయం. గతంలో చూసుకున్నట్టయితే ఎవరు చేసినా ఈ విషయం మీద ఏదోలా స్పందించి వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షల రూపాయలు తక్కువ కాకుండా ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు పడవ ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షల రూపాయలు అనౌన్స్ చేశారు. అదేవిధంగా అనుకోని సంఘటన కాబట్టి ఈ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయలు ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ తరఫున మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. అలాగే క్షతగాత్రులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల రూపాయలు ప్రకటించాలని సీఎం గారు వెంటనే స్పందించి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కూడా కలగకుండా మెరుగైన వైద్యం కూడా అందించాలని మీ ద్వారా ఆయన్ని సవినయంగా మనవి చేసుకుంటూ, ఇటువంటి చెప్పి జరగవు కాబట్టి వెంటనే
అధికారులు కానీ లోకల్గా కానీ అందరూ కూడా ప్రతిపక్షంగా మా మీద కూడా అందరి మీద బాధ్యత ఉంటుంది కాబట్టి అందరూ వాళ్ళకి సహాయం చేయాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రైతులకు బేడీలు వేయడం పట్ల కాకినాడలో అఖిలపక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. సుమారు 300 రోజుల నుంచి రాజధాని మార్పు వద్దంటూ ఆందోళన చేస్తున్న రైతులను బలవంతంగా అరెస్ట్ చేసి బేడీలు వేయడం నిరసిస్తూ శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అఖిలపక్ష నాయకులు కలిసి కలెక్టరేట్లో ఒక్కసారిగా దూసుకురాగా వారిని పోలీసులు అదుపు చేయలేకపోయారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు జిల్లా కలెక్టర్ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ఆకుల వెంకటరమణ, సిపిఐ నాయకులు తోకల ప్రసాద్, ఆమ్ ఆద్మీ నాయకులు మాట్లాడారు. పంట పండించిన రైతులకు బేడీలు వేయటం, రౌడీ షీటర్లకు రాజమర్యాదలు చేయడం ఏంటంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తక్షణమే బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగర మేయర్ శంకర పావని, పిట్ట వరప్రసాద్, ప్రశాంతి, గదుల సాయిబాబు, కె అప్పారావు, పి వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. నాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా ఈరోజు రోడ్లు పడే పరిస్థితి వచ్చింది. ఇది అమరావతి రైతులే కాదు, రాష్ట్రంలో రైతులందరి పరిస్థితి కూడా అదే కనిపిస్తుంది ఈరోజు. ఎంత దారుణం అండి. 5 కోట్ల జనాభా ఉన్నట్టు ఈ రాష్ట్రానికి రాజధాని నియమించుకోవడం కోసం 29,000 ఎకరాలు ఇచ్చిన రైతులు సుమారు 325 రోజులుగా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట ఇచ్చారు, మీ మాట ప్రకారంగా మేము కూడా ఇని భూములు ఇచ్చాం. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అమరావతిని 3 రాజధానులుగా చేస్తానంటే రోడ్డుపైకి వచ్చాం. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్పి నిరాధ్యత చేస్తుంటే కనీసం 325 రోజులు అయితే కనీసం పలకరించడానికి మీ మంత్రి బృందం కానీ అధికారులు కానీ ఏంటిదని అడిగిన సందర్భం కనపడలేదండి. ఎంత దారుణం అండి ఇది. ఈరోజు ఎట్లా ఉందంటే మీ పరిపాలన ఏదైతే అన్నం పండించి ప్రజలకి అన్నం పెట్టే రైతుకి బేడీలు వేస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తోటి నిలువ నీడ లేకుండా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆ రోజున పరిపాలనని స్టార్ట్ చేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ భావి తరాల భవిష్యత్తు బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలనే ఒక సదుద్దేశంతో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 33,000 ఎకరాలు రాష్ట్రానికి దారాదత్తం చేసి అక్కడ అభివృద్ధిని కోరుకుంటే 10,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు రమారమి 10,000 కోట్ల రూపాయలు అక్కడ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక 2,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 4,500 వివిధ రకాలైన వాళ్ళకి ఆఫీసులు కానీ అవసరాలకి ఉపయోగపడే దాన్ని నిర్వీర్యం చేసేసి కేవలం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి పేరు వస్తుంది, కానీ ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ గారు 2015లో అక్టోబర్లో అమరావతి శంకుస్థాపన చేసి అక్కడ మట్టి నీరు ఇచ్చారు. మళ్ళీ రెండోసారి ఆయన ప్రధాని అయ్యారు. రెండోసారి ప్రధాని అయిన తర్వాత అక్కడ అమరావతి ఉండదు, 3 రాజధానులని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే అది తప్పు. ఎవరైతే అప్పటి ప్రధాని ఇప్పటి ప్రధాని మోదీ గారు ఇక్కడ అమరావతికి శంకుస్థాపన చేశారు, ఇక్కడే అమరావతిని కొనసాగించాలని అమరావతి రైతులందరూ దీక్ష చేస్తుంటే దాన్ని భగ్నం చేయడానికి కొంతమందిని కిరాయి మనుషులు తీసుకొచ్చి అక్కడ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభిస్తుంటే దాన్ని అడ్డుకుని వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇది తగదు, మేము ఇక్కడ భూములు ఇచ్చి త్యాగం చేసిన వాళ్ళం అంటే వాళ్ళ మీద 23వ తారీఖున ఒక రవిబాబు అనే ఆయన మమ్మల్ని అడ్డుకున్నారు, మమ్మల్ని రానివ్వలేదని పిటిషన్ ఇస్తే వాళ్ళు 341, 506 రెడ్ విత్ 34గా కేసు నమోదు చేశారు. ఈ కేసులన్నీ 6 నెలలు 2 సంవత్సరాల లోపు శిక్ష పడితే కేసులవి, దానికి స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు.
గురించి కానీ అమరావతిని డెవలప్ చేయడానికి ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంత కృషి చేశారన్నది ప్రజలందరికీ తెలుసు, ఆంధ్రులందరికీ తెలుసు. మరి ఇందాక మనం చెప్పుకున్నట్టే మరి లోటు బడ్జెట్లో ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసి మరి ఈరోజు అక్కడ ఉన్నటువంటి రైతులకి ఇంత అన్యాయం జరగడం కానీ, అదేవిధంగా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మహిళలతో సైతం మరి పోరాటం చేస్తున్న తరుణంలో ఈరోజు రైతుల్ని మరి బెయిల్ వేసి సంఖ్యలు వేసి అరెస్ట్ చేయడం అన్నది చాలా విచారకరమైన విషయం. మరి ఈరోజు చూసుకున్నట్టయితే పదే పదే చెప్తూ ఉంటారు ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మంత్రులు కానీ అందరూ కూడా మరి అన్నదాత సుఖీభవ, దేశానికి వెన్నెముక రైతు అని చెప్పి అటువంటి రైతుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. మరి అటువంటి రైతులకి వెన్నంటి ఉండాల్సిన ఇది పోయి ఈరోజు ఇలాగా అరెస్ట్ చేయడం అన్నది చాలా విచారకరమైన విషయం. దీని గురించి మన తెలుగుదేశం ప్రభుత్వం నుండి మేమందరం అయితే అందరం కూడా రైతులకి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి వాళ్ళ వెన్నంటే ఉంటామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటే సెలవు. కరోనా కట్టడి కోసం గత 6 మాసాలుగా వ్యక్తిగత జీవితం పక్కన పెట్టి ప్రజలకు విశేషమైన సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. జిల్లాలో కోవిడ్ నియంత్రణ 2వ దశలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆఫీస్ విధానం గౌతమి సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విశిష్ట సేవలు అందించిన వైద్య, పోలీస్, సచివాలయ శాఖలకు చెందిన కరోనా వారియర్స్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి సన్మానం చేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్లు కీర్తి చేకూరి, జి రాజకుమారి, కమిషనర్స్ నపిల్ దినకర్ పుణ్కర్, అదనపు ఎస్పీ కరుణం కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గౌరీశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా కట్టడి కోసం 6 మాసాలుగా కష్టించి వారి యొక్క వ్యక్తిగత జీవితాలను పక్కన పెట్టి సామాజిక సేవలో భాగస్వామ్యులైనటువంటి మన జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి వారి టీమ్గా పనిచేసినటువంటి యంత్రాంగం ఏదైతే ఉందో వారందరినీ కూడా ఈరోజు మలిదశ అంటే ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్దేశం చేసింది. కరోనా అనేటువంటిది అంతం కాలేదు, మధ్య సంచరిస్తూ ఉంది. దీనితో అవగాహనతో జీవించాలి, ఏ జాగ్రత్తలు మనం పాటించాలి అనేటువంటి విషయాలపై వారం రోజులుగా మనందరం కూడా అవగాహన సదస్సులు నిర్వహించుకున్నాం. ఈ సందర్భంలో ఎవరైతే మొదటి వరుసలో ఉండి 6 మాసాలుగా కరోనా కట్టడి కోసం వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎదుటి వారి ప్రాణాల రక్షణ మా బాధ్యతని పనిచేసినటువంటి జిల్లా యంత్రాంగంలో ఉన్నటువంటి కొంతమంది, అంటే ఒకరికి చేసిన సపోజ్ పోలీస్ శాఖలో ఒకరికి సన్మానం చేస్తే ఆ శాఖకంతా చేసినట్టుగా, వైద్య సిబ్బందికి చేస్తే ఆ శాఖకంతా చేసినట్టుగా, పారిశుద్ధ్య కార్మికులు ఒకరికి చేస్తే ఆ శాఖకంతా చేసినట్టుగా, జిల్లా కలెక్టర్ గారు టీం ఏదైతే ఉందో ఆ టీం అందరినీ కూడా అభినందించేటువంటి కార్యక్రమం. ఈ సందర్భంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఇంత జనాభా ఉన్నటువంటి జిల్లాలో సుమారుగా 7,14,000 మందికి టెస్టులు నిర్వహిస్తే 1,16,000 పైచిలు కేసులు రిపోర్ట్ అయితే 6,600 కేసులు ఈరోజు కూడా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరణాల శాతం 1 కంటే తక్కువ శాతం, అంటే 0.65% మరణాలను తగ్గించడం. ఈ ఏదైతే జరిగినటువంటి ఈ రక్షణ కార్యక్రమంలో భాగస్వామ్యులైన అందరి వారిని గుర్తించి సత్కరించేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తరఫున, అంటే మా ముఖ్యమంత్రి గారు నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల్ని అనుసరించి పనిచేసి వారిని అందరినీ కూడా ప్రభుత్వం తరఫున గుర్తించేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేశాం. దాని ద్వారా సంకేతం ఏంటంటే మరలా మేమందరం రీఫ్రెష్ అయ్యి ఈ కరోనా కట్టడి కోసం మా బాధ్యతను మళ్ళీ గుర్తిరిగి పనిచేస్తామనేటువంటిది వారందరూ తీసుకునేటువంటి ప్రతిన. ఇది సామాన్యమైనటువంటి సేవ కాదు, అపూర్వమైనటువంటి సేవ, ఎవరికి దక్కనటువంటి అరుదైనటువంటి సేవ. ఆ సేవకులకి మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సందేశం, పాలకుడు సేవకుడైనప్పుడు సేవకుల యొక్క పనితీరు ఏమిటనేది వీరి ద్వారా మేము చూసాం కనుక వారి సేవకు ఒకసారి పాదాభివందనం చేస్తూ ఇవాళ ఈ చిరు సత్కార కార్యక్రమాన్ని ఎస్డీసీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తంటికొండ ఘాట్ రోడ్లో పెళ్లి వ్యాన్ పల్టీలు, 7 మృతి, 10 మందికి గాయాలు. ప్రతి పేదవానికి ఖరీదైన వైద్యం అందిస్తాం. జెడ్ రాగంపేటలో 4,80,00,000తో పీహెచ్సీ భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జ్యోతుల. గత ప్రభుత్వాల తప్పిదాలతోటే భారీ పంట నష్టం,
రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులు నాగిరెడ్డి. రైతులకు బేడీలు వేయడంపై అఖిలపక్షం ఆగ్రహం. కాకినాడలో కలెక్టరేట్ ముందు ధర్నా. ఇవి ఎస్డీసీ న్యూస్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే ఎస్డీసీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.